హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 31వ భాగాన్ని వినేద్దాం. ద్రోణ కన్నీళ్లతో అమ్మని హక్ చేసుకుని, ఎందుకమ్మా ఇన్ని రోజులు నన్ను ఇలా దూరం పెట్టావు అంటాడు. నాకు దూరంగా పెరగాలని ఉంది. మన ఇద్దరి జీవితంలో రాశాడేమోరా ఆ దేవుడు. అందుకే నువ్వు అలా పెరిగావు. నేను ఇలా దూరంగా ఉన్నాను, అవన్నీ మర్చిపో అంటుంది. అప్పుడే అక్కడికి దర్శిని వస్తుంది. ద్రోణ దర్శినికి ఒక లుక్ ఇచ్చి గదిలోకి వెళ్తాడు. దర్శినికైతే భయంతో వణికిపోతుంది. వాసంతి దర్శిని చేతులు పట్టుకొని, ఎందుకంత భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. మరీ ఇంత భయపడే అమ్మాయివి నిన్నే చూస్తున్నాను అని చేతిలో పాల గ్లాస్ పెట్టి ద్రోణ గదిలోకి పంపిస్తుంది. వణుకుతూనే గదిలోకి అడుగు పెడుతుంది. వెంటనే డోర్ వేసేసి ద్రోణ ఎదురుగా నిలబడుతుంది. ద్రోణ అద్దం ఎదురుగా ఉండి తన్ని తాను చూసుకుంటూ ఉంటాడు. దర్శిని ద్రోణాన్ని చూస్తుంది. ద్రోణ మాత్రం అద్దంలో నుంచి దర్శినిని చూస్తున్నాడు. దర్శిని తలెత్తకుండా అక్కడున్న మంచంలో కూర్చుంటుంది. సిగ్గుగా కూర్చున్న దర్శిని ఆరాధనగా చూస్తూ తన దగ్గరికి రమ్మన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు. లోపల భయంగా ఉన్న అక్కడున్న పాల గ్లాస్ తీసుకొని అతని చేతికి పాల గ్లాస్ ఇస్తుంది. మంచం పక్కన నిల్చున్న ద్రోణ ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకుని సగం తాగి దర్శిని నోటి దగ్గర పెడతాడు. దర్శిని కంగారుగా ద్రోణాన్ని చూస్తుంది. తాగమని కళ్ళతో సైగ చేస్తాడు. దర్శిని గ్లాస్ తీసుకుని పాలన్నీ తాగేసి గ్లాస్ పక్కన పెడుతుంది. ద్రోణ మంచం మీద కూర్చుని దర్శినిని తన పక్కన కూర్చోబెట్టుకుని చనువుగా తన చేతిని పట్టుకుని తన వేల మధ్యలో తన వేలు పెట్టి దర్శిని కళ్ళలోకి సూటిగా చూస్తాడు తన్మయత్వంతో. దర్శినిలో అలజడి స్టార్ట్ అవుతుంది. ద్రోణ స్పర్శ కొత్తగా అనిపిస్తుంది. ఏదో కావాలని మనసులో కోరిక పుడుతుంది. అయినా కాని తల వంచుకుని కూర్చుని ద్రోణ ఏం చేస్తాడా అని ఆలోచిస్తుంది. దర్శిని మనసులో ఉన్నది చదివినట్టుగా ద్రోణ ఆలోచిస్తూ, గదిలో మనమిద్దరమే ఉన్నాం, కొంచెం నీ మనసులో ఉన్న మాట ఏదో చెప్పచ్చు కదా అన్నాడు. ద్రోణ దర్శినికి మరింత దగ్గరగా జరిగి తన నొదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. దర్శిని పెదాలు అదురుతుంటాయి. ఏదో కావాలని కోరుకుంటుంది. తన పెదాలకి ఇంకా ఏదో పెదాలు కావాలని మనసు ఆరాటపడుతుంది. దర్శిని చూస్తూ, రాత్రంతా ఇలా జాగారం చేపిస్తావా? ఇంకా నా గురించి తెలుసుకోలేదా? నీ మనసులో ఏముందో చెప్పచ్చు కదా. ఇప్పుడు స్పష్టంగా అబ్జర్వ్ చేస్తుంది ద్రోణాని. అందమైన శరీరం, కుదురైన మీసకట్టుతో మగతనంతో ఉట్టిపడుతున్నాడు. కండలు తిరిగిన శరీరంతో ద్రోణాని కళ్ళల్లో నింపుకుంటుంది. అతని మొహాన్ని చూడలేక వెంటనే తలదించేసుకుని సిగ్గుపడుతుంది. చూడు దర్శిని బేబీ, అలా సిగ్గుపడితే ఎలా అని చుబకం పట్టుకుని విరిసిన మొగ్గలాంటి ఆమె బుగ్గ మీద తన పెదాలు ప్రేమగా ముద్దాడుతాడు. ఆమె కన్నుల్లో సిగ్గు బుగ్గలు ఎరిపెక్కాయి. ఆమె మైను పులకించింది. ఆమెకు తెలియకుండానే చిగురుడాకుల్లా మెల్లగా వణికింది. ఏంటి, ఎందుకలా బిగుసుకుపోతున్నావు? నేను నిన్ను ఏమీ కోరుకోనులే, కాస్త ఫ్రీగా ఉండు. నేను ఎప్పుడైనా నిన్ను ముద్దు పెట్టుకున్నాను, కానీ నిన్ను నా దగ్గరగా తీసుకుని పడుకున్నానా? కానీ నీకు ఇష్టం లేకుండా ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావని తెలుసు. అందుకే నేనేంటో చూపించుకోవాలి కదా. నాకు భయంగా ఉందండి. నాకు కొత్తే మరి. నేను నీలాగా చదువుకోలేదు. ఏదో కొంత జ్ఞానం అయితే ఉంది మొగుడు పిల్లల ఆట గురించి. కవ్వింపుగా దర్శిని వైపే చూస్తాడు. తన అరచేతిని మెల్లగా నొక్కుతూ దర్శిని కళ్ళలోకి చూస్తాడు. ద్రోణ దర్శిని చేతిని శుతిమెత్తగా నొక్కడంతో ఆమె మీను పులకరించింది. చెప్పుకోలేని అనుభూతి పొందుతుంది. అలా ఆమె అదరాలు మెత్తగా పువ్వులా విచ్చుకున్నాయి. అలా విచ్చుకున్న దారిలా తన పెదాలతో మెత్తగా సృష్టించి మెల్లగా దర్శిని నడుము మీద చేయవేసి మెత్తగా నొక్కడంతో ఆమె ఒంట్లో నరాలన్నీ ఒక్కసారిగా జివ్వునున్నాయి. దర్శినిని ఒక్కసారిగా ద్రోణాన్ని గట్టిగా హత్తుకుంటుంది. పరవశంతో ఒక మంచి అనుభూతిలోకి వెళ్ళిపోతుంది. ద్రోణ వెంటనే తన్ని మంచం మీద పడుకోబెట్టి ఆమెని నాజూకైన నడుము మడతని తన చేతి వేలుతో సుతారంగా రాస్తాడు. మత్తుగా మూలుగుతూ తమకంగా కళ్ళు మూసుకుంది. తన పెదాలతో తన అదరాలని మూసేసి ముద్దుని కొనసాగిస్తాడు. తమకంగా తన శరీరంలో ఉన్న భాగాల్ని, ఎత్తు పల్లాల్ని కొలుస్తున్నాడు. ఒంటి మీద ఉన్న ఎత్తు పల్లాల్ని ఆస్తిగా చూస్తూ అతను కోరుకున్న కొలతలు, తన మనసులో ఉన్న భావాలని, దర్శిని కొలతల్ని చూసి ఆనందంతో శరీర భాగాల్ని ఎక్కడెక్కడ తాకుతూ ఆమెని రెచ్చగొడుతున్నాడు. ఆ తీపి బాధలు తట్టుకోలేక ద్రోణాన్ని తన మీదకి లాక్కుంటుంది. ద్రోణ రెచ్చిపోయి ఆమె పరువాలని తీపి ముద్దులతో ముద్రలు వేస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా తనని ఆక్రమించుకోవడంతో ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుతూ ఉంటారు. ఇద్దరికి ఫస్ట్ కలయిక అనుభూతిని ఫీల్ అవుతూ సేద తీరుతూ శరీరం అలసిపోయి ఇద్దరు పడుకుంటారు. ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియని స్థితిలో ఉంటారు. సడన్ గా దర్శనికి మెలకు వస్తుంది. లేచి చూస్తే ద్రోణ తన పక్కన పడుకుని ఉంటాడు. తను లేవాలని అనుకున్నా లేవలేకపోతుంది. మెల్లగా బెడ్షీట్ అంతా ఒంటికి చుట్టుకుని బాత్రూంలోకి పరిగెడుతుంది. తలారా స్నానం చేసి టవలు చుట్టుకొని వచ్చి తన బ్యాగ్లో ఉన్న చీరను కట్టుకుంటుంది. ద్రోణ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడే విరబోసిన అందంతో దర్శిని కనబడుతుంది. వెంటనే తన మీదకి లాక్కుని
తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు. దర్శిని భయంగా, చాలా టైం అయిందండి, నేను బయటికి వెళ్తాను, అత్తయ్య చూస్తుందేమో. అమ్మకన్నీ తెలుసు, ఏమీ చూడదు అని చెప్పి తన పెదాలను అందుకుని ముద్దుతో మళ్ళీ రెచ్చగొడతాడు. దర్శినిలో మళ్ళీ అలజడి స్టార్ట్ అవుతుంది. అయినా ద్రోణాన్ని పక్కకి నెట్టేయాలని చూస్తుంది. ఏమీ చేయలేకపోతుంది. తన మీదకి చేరి ఆక్రమించుకొని మళ్ళొకసారి తీపి గుర్తులు వాళ్ళ కలయికకి ఏర్పడుతుంది. చాలాసేపటికి ద్రోణ దర్శిని వదిలేస్తాడు. దర్శిని బాత్రూంలోకి పరిగెట్టి స్నానం చేసి ఈసారి బాత్రూంలోని చీర కట్టుకొని వచ్చి గబగబా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అత్తయ్యని చూడలేక సిగ్గుగా అక్కడే నిలబడిపోతుంది. వాసంతి దగ్గరకొచ్చి, వెళ్ళి దీపం వెలిగించరా, నీకేదైనా చేసి పెడతానని కిచెన్లోకి వెళ్తుంది. దర్శిని వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుని మా కాపురం మీద ఎవరి దిష్టి పడకూడదు అని దండం పెట్టుకుంటుంది. ఇంతలో వాసంతి పాయసం చేసుకుని తీసుకొచ్చి నైవేద్యం పెట్టమని ఇస్తుంది. నైవేద్యం పెట్టి బయటకు వస్తుంది. ఇప్పటి నుంచి శ్రద్ధగా నీ భర్తను నువ్వు కాపాడుకో. భార్యాభర్తల మధ్యన ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. గుట్టుగా కాపురం చేయండి. మీ ఇద్దరి మధ్యలో ఏది జరిగినా మూడో వ్యక్తికి తెలియకూడదు. ఇప్పుడు నీ జీవితం స్టార్ట్ అయింది. ద్రోణ ఎలా ఉన్నా నువ్వు ప్రేమ చూపిస్తే లొంగిపోతాడు, అది గుర్తుపెట్టుకో. సరే అత్తయ్య అంటుంది. ద్రోణ లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మని హక్ చేసుకుని, అమ్మా ఏమంట చేశావు? నీకు ఇష్టమైన అన్నీ చేశాను అని తన పక్కనే కూర్చోబెట్టుకుని తనకు కావలసినవన్నీ వడ్డిస్తుంది. ద్రోణ తింటూ దర్శిని పిలువమ్మ, తను కూడా తింటుంది అంటాడు. తనకు కొంచెం ఇబ్బంది పడుతుందిరా, నీ ముందుకు రాలేక. నువ్వు తిను, తర్వాత నేను తనతో తింటాను. తింటున్న ప్లేట్ని పట్టుకుని దర్శిని ఉన్న గదిలోకి వెళ్తాడు. దర్శిని అతన్ని చూడలేక తల వంచుకొని నిలబడుతుంది. తన చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని ముద్దలు చేసి కలుపుతూ ఒక ముద్ద దర్శిని పెదాల దగ్గర పెడతాడు. దర్శిని అలాగే ద్రోణాన్ని చూస్తుంది. చూసింది చాలు, ముందు తిను. మళ్ళీ నైట్ ఎనర్జీ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇప్పటి నుంచి ఫుడ్ అన్నీ మంచిగా తీసుకోవాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నన్ను తట్టుకోవాలంటే చాలా హెల్దీగా ఉండాలి. ఏదో ఫస్ట్ టైం కదా అని వదిలేశాను. ముందు ముందు నన్ను చాలా భరించాలి. వింతగా చూస్తుంది ద్రోణాన్ని. తిను అని చెప్పాను కదా అని బలవంతాన తన నోట్లో ముద్దలు పెడతాడు. దర్శినికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. తింటూనే ఏడుస్తుంది. ముందు ఏడుపు ఆపు, తర్వాత ఫస్ట్ తిను, లేకుంటే తిన్నాకైనా ఏడు. అసలు నీ కళ్ళలో నుంచి నీళ్లు రావడం కారణం ఏంటి? తల అడ్డదిడ్డంగా ఊపి, ఏమీ లేదు నీ గబగబా తినేస్తుంది. తినగానే ద్రోణ ప్లేట్ కిచెన్లో పెట్టడానికి వెళ్తుంటే దర్శిని వెంటనే ఆగి అతని కాళ్ళకి దండం పెడుతుంది. ద్రోణ ఒక్కసారిగా, పిచ్చా, కాళ్ళకెందుకు దండం పెడుతున్నావు? మీరు ఎంత మంచివారు అనుకోలేదండి. నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు ఇలాగే తిట్టుకుంటూ తినిపించేది. నాకింత మంచి భర్త వస్తాడని అస్సలు అనుకోలేదు. ద్రోణ ఒక చేత్తో దర్శిని పైకి లేపి, అన్నీ ముందే ఊహించుకోకు. నేను మంచివాడినని. నాలో కోపం ఒక రాక్షసుడు ఉన్నాడు, అది తెలుసుకో. అప్పుడు చెప్పు నేను మంచివాడినా కాదా అని అంటూ గదిలో నుంచి బయటకెళ్తాడు. దర్శిని అయోమయం పడుతూ, ఇంతలోనే మళ్ళీ రాక్షసుడయ్యాడా? ఎలా అర్థం చేసుకోవాలి సైకోని అనుకుంటుంది. మంచిగా అనిపించిన క్షణంలోనే రాక్షసుడిగా మారుతాడు. ఈ రాక్షసుడి ప్రేమని ఎలా తట్టుకోవాలో ఏమో. ఇతని చుట్టూ ఏమేమో జరుగుతున్నాయి. ఎలా వీటన్నిటిని దూరం జరపాలి? నేను చేస్తాను అని. ఈ రాక్షసుడి ప్రేమ ఎలా ఉన్నా సరే నాకు మాత్రమే దక్కాలి అనుకుంటుంది. అలా 3 రాత్రులు గడిచిపోతాయి. ద్రోణ దర్శిని సంతోషంగా జీవితం సాగిస్తారు. దర్శిని తన భర్తతో ఇష్టంగా ఉంటుంది. ద్రోణ ఆ రోజు ఉదయమే నిద్రలేచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని గట్టిగా హక్ చేసుకుని, అమ్మా నేను ఊరు వెళ్ళాలి, అక్కడ చాలా పనులున్నాయి. ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉందో ఏమో. కొడుకుని బాధగా చూస్తూ, వెళ్ళు నాన్న, పండు అక్కడే ఉన్నాడు, ఎంత అల్లరి చేస్తున్నాడో ఏమో. వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాడిని నేను కంట్రోల్ చేయగలనని, వాడికంటే ముందు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలమ్మా, లేకుంటే మనకే మోసం వస్తుంది. ఆ ఇంట్లోకి నేను పద్ధతిగా తీసుకొస్తాను. వాసంతి బాధగా, మీ నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నువ్వెలా ఉన్నావో అమ్మా, నాన్న కూడా అలానే ఉన్నారు. నాన్న ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు. పొలం దగ్గరికి వచ్చి కాసేపు ఉండి ఇంట్లోనే ఉంటాడు. పామ తాత నాన్న బాధ చూడలేకపోతున్నారు. నిన్ను తొందరగా తీసుకెళ్తే నాన్న చాలా సంతోషంగా ఉంటాడమ్మా. నా సంగతి వదిలేనమ్మా, ముందు నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు. ద్రోణ వెంటనే ఒక చిటికేస్తాడు. దర్శిని వచ్చి నిలబడుతుంది. రెడీ అవ్వు, ఊరెళ్ళాలి. ఇక్కడ వచ్చిన పని అయిపోయింది. అమ్మతో 3 రోజులు ఉన్నాం కదా, అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళాలి. దర్శిని వెంటనే గదిలోకి వెళ్తుంది. అదేంట్రా దర్శిని అలా భయపెట్టించుకుంటున్నావు? అలానే ఉండాలమ్మా, లేకుంటే అది నన్ను కొన్ని రోజులకి చిటికలేసి పిలుస్తుంది. అందుకే నా కంట్రోల్లో పెట్టుకుంటా ఉన్నాను. అప్పటికే బ్యాగ్స్ రెడీ చేస్తుంది. ద్రోణ బట్టలు కూడా సర్ది 2 బ్యాగులతో బయటకు వచ్చి నిలబడుతుంది. వాసంతి దర్శిని దగ్గరికి వెళ్ళి, చూడు, అన్నీ చెప్పాను కదా, గుర్తున్నాయి కదా? ఏదైనా ఒక మంచి వారం చూసి అక్కడ కొలను పక్కనే అమ్మవారి గుడి ఉంది,
ఆ కొలంలో మునిగి అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొన్ని వారాలు పూజ చేయమ్మా, అంతా మంచి జరుగుతుంది. సరే అత్తయ్య, కానీ నన్ను బయటికి పంపించరు, ఇంట్లోనే ఉండనిస్తున్నారు. కొంచెం మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా అత్తయ్య. ద్రోణాన్ని చూసి, అదేంట్రా, దర్శిని బయటికి ఎందుకు వెళ్ళొద్దు, గుడికే కదరా వెళ్ళేది. అమ్మా, దాన్ని ఎప్పుడు పంపించాలో నాకు తెలుసు, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, నేను పంపిస్తానులే అని వాళ్ళ అమ్మని మళ్ళీ ఒకసారి హక్ చేసుకుని, జాగ్రత్త అమ్మా, నీ దగ్గర పెట్టిన 2 అమ్మాయిలు వస్తారు, వాళ్ళతో ఉండు, ఇంకా కొన్ని రోజులే, ఆ తర్వాత నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. వాళ్ళ అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి నడుస్తాడు. దర్శిని వాసంతి కాలికి దండం పెట్టి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్తుంది. నిండు మనసుతో దీవిస్తుంది వాసంతి. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తుంది. అప్పటికే మురళి వచ్చి కారుతో రెడీగా ఉంటాడు. ఇద్దరు కారెక్కి కూర్చోగానే మురళి ఫాస్ట్గా తీసుకెళ్తుంటాడు. మురళి, అప్డేట్ చెప్పు, ఏం జరిగింది ఇంట్లో? ఏముంది సార్, ఆ కామాక్షి మేడం సరిగ్గా పని చేయట్లేదు. పండు బీభత్సంగా ఆడుకుంటున్నాడు. వాళ్ళతో ఎవరూ చెప్పినా వినట్లేదు. కామాక్షి మేడంని రీతుని దవడపళ్ళు రాలగొట్టాడు. వాట్ అని గట్టిగా అరుస్తాడు ద్రోణ. అవును సార్, ఏదో ఒక కాఫీ తెమ్మంటే తీకుంటే చంపలు పగలు కొట్టాడు. మధ్యలో రీతు వస్తే చేయి విరిచేస్తాడు. అప్పటికే శుక్లా సార్ ప్రసాద్ సార్ మీద చేయి చేసుకున్నాడు. ఇంత జరిగిందా నేనొచ్చాక? ఇంకా చాలా జరిగాయి సార్, మీరు ఇంటికి వెళ్ళాక అన్నీ తెలుసుకుంటారు. మేడం, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళకి డాకిని పిశాచుల కంటే డేంజర్గా ఉన్నారు వాళ్ళు. ఎవరికి చెప్తున్నావు మురళి? ఈ మేడంకా వాళ్ళతో సావాసం చేసే వచ్చింది. చిన్నప్పటి నుంచి మనలాంటి వాళ్ళని టార్చర్ చేస్తుంది. వాళ్ళతోనే బాగానే ఉంటుంది. ద్రోణ వైపు గుర్రుగా చూస్తుంది దర్శిని. చూసింది చాలే, ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ సంగతి, మీ తోక సంగతి. ఇంకొకసారి తోక అంటే మంచిగా ఉండదు. అది చెల్లెలు, దాని పేరు రీతు. రీతు అని పిలవండి. ఏంటి మాటకి మాట సమాధానం ఇస్తున్నావు? నేనంటే భయం పోయినట్టుంది. అంత అమాయకంగా భయంగా ఉండేదానివి ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు? హిహిహి, మళ్ళీ రాక్షసుడు వచ్చేశాడు అని నవ్వుతూ, సారీ అండి, ఫ్లోలో అనేశాడు. ఫ్లోలో కూడా నాతో అలా మాట్లాడద్దు. ఇంటికి వెళ్ళాక చూస్తావు కదా వాళ్ళతో ఎలా ఉంటాను. నువ్వు ఇలాగే మాట్లాడేవి అనుకో, నీతో కూడా అలాగే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ద్రోణ ఫోన్కి సంజన కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి, చెప్పు సంజన అంటాడు. బావా, ఆ ఇంట్లో చిచ్చర పిడుగుని తీసుకొచ్చి పెట్టావు. వాడు ఎలా పడితే అలా వాళ్ళతో ఆడుకుంటున్నాడు, కొంచెం భయం పెట్టు. ఆడుకొని వాడి ఇష్టం నచ్చినట్టు ఆడుకుంటాడు. అందుకే వాడిని అక్కడ వదిలేసి వచ్చాను. ఇంకేంటి విషయాలు? బాబా, నీకు ఒక విషయం చెప్పాలి. ఎక్కడ కలుద్దాం? అమ్మ సరిగా బయటికి వెళ్ళనివ్వట్లేదు. నిన్ను కలిసే అంత టైం లేదు నాకు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేను సిటీకే వచ్చాను. నాన్న ఊరు వెళ్ళాడు. అమ్మ అసలు ఇంట్లో నుంచి బయటికే రానివ్వట్లేదు. నిన్ను కలవాలి బాబా ఎలా అయినా. అయితే మీ నాన్న వచ్చాక నాకు ఫోన్ చేయించు. అప్పుడు ఊరుకొద్దు. అత్తకి చెప్పేసిరా. ఊర్లో ఉండు, నీ సమస్య ఏంటో చెప్పు, అప్పుడు ఆలోచిస్తాను. థ్యాంక్ యూ బాబా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సంజన. రిలాక్స్గా పడుకుంటాడు ద్రోణ. ద్రోణతో పాటు దర్శిని కూడా పడుకుంటుంది. కార్ని వాళ్ళ ఊర్లోకి వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆపేస్తాడు. అప్పటి వరకు ద్రోణకి మెలకువ రాదు. మురళి ద్రోణాన్ని చూసి, సార్ చాలా అలసిపోయినట్టున్నాడు అని నవ్వుకుంటూ సార్ అని పిలుస్తాడు. ద్రోణ కళ్ళు తెరిచి, అప్పుడే ఊరొచ్చేసిందా అంటాడు. ఊరేంటి సార్, ఇల్లు కూడా వచ్చేసింది అని కారు దిగి ద్రోణ సైడ్ కార్ డోర్ తీస్తాడు. ద్రోణ పక్కకు చూసి దర్శిని పడుకుని ఉంటుంది. మెల్లగా దర్శిని నడుము గెలుతాడు. ఉలిక్కి పడిలేస్తుంది దర్శిని. ఇంట్లోకి వెళ్ళాక తీరిగ్గా పడుకుందావులే అంటాడు. దర్శిని కార్తీక్ ఇంట్లోకి వస్తుంటే సడన్ గా ఝాన్సీ వచ్చి, అరే అరే ఆగండ్రా, పెళ్ళైన కాంచి ఇద్దరు కలిసి బయటకెళ్ళొచ్చారు. ఎంతమంది దిష్టి తగిలిందో, నేను హారతి తీస్తాను అని లీలా అని పిలుస్తుంది. లీలా వచ్చి ఇద్దరికి దిష్టి తీసి లోపలికి పొమ్మంటుంది. ద్రోణ దర్శిని ఇద్దరు ఒకేసారి ఇంట్లో అడుగు పెడతారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే జ్యోతి రీతు ఎదురవుతారు. వాళ్ళని చూసి చూడనట్టే గదిలోకి వెళ్తుంది. ద్రోణ గదిలోకి వెళ్తున్న దర్శిని చేయి పట్టుకుని పైకి తీసుకెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ మెట్లెక్కుతుంటే జ్యోతి రీతు మనసులో మంట రగిలిపోతూ ఉంటుంది. కామాక్షికి వాళ్ళు వచ్చారని అర్థమవగానే టకటకా కిచెన్లోకి వెళ్ళి వంట చేయడానికి రెడీ అవుతుంది. దర్శిని గదిలోకి రాగానే డోరు వేసి, ఈ రోజు నుంచి ఈ గదిలోనే ఉండాలి, కింద గది వాడాల్సిన అవసరం లేదు, అక్కడే లగేజ్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసుకో అని దర్శిని గట్టిగా ఆఫ్ చేసుకుని, నేను ఇప్పుడే వస్తాను, ఫ్రెష్ అవ్వే అని చెప్పి గదిలో నుంచి బయటకు వచ్చి కిందికొచ్చి కిచెన్లోకి చూస్తాడు. కిచెన్లో కామాక్షి ఏదో చేస్తూ కనపడుతుంది. చేయి పట్టి హాల్లోకి లాగొచ్చి చంపలు వాయిస్తాడు. కామాక్షి 2 చంపలు కందిపోతాయి. ఎందుకు కొట్టావు అన్నట్టుగా చూస్తుంది. ఎందుకు కొట్టానా? నీకిచ్చిన పనిష్మెంట్ ఏంటి? ఇంట్లో పనులన్నీ చేయాలన్నాను. నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు మొత్తం తుడవలేదు. ఏదో కిచెన్లో అట్లా పనిచేసి వెళ్ళిపోతున్నావు. కామాక్షి షాక్ అవుతుంది. జ్యోతి రీతు కూడా షాక్ అవుతారు. ఇంట్లోనే లేడు, ఎలా కనిపెట్టాడు అని. కామాక్షి అరుస్తూ, నా మీద నిఘా పెట్టావు కదా, ఆ పని పిల్ల చెప్పినట్టుంది, అందుకే నన్ను ఇలా కొడుతున్నావు. ఆ అమ్మాయి నాకు చెప్పనే లేదు. నిజంగా తను ఫోన్ చేసి చెప్తే ఆ రోజు నేను చంపేసేవాను.
ఈ ఇంట్లో అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. నా ఫోన్కి లింక్ అయి ఉంటాయి. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను. గుర్తుపెట్టుకో అని ఫోన్లో కామాక్షి ఏం చేసిందో చూపిస్తాడు. చూసి షాక్ అవుతుంది కామాక్షి. నాకు తెలియకుండా ఇంట్లో ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి అని జ్యోతి రీతుకైతే గడగడా వణికిపోతుంటారు. నేను మళ్ళీ పొలానికి వదిలి వచ్చేలోపు ఇల్లంతా నీట్గా ఉండాలి, 2 సార్లు తొడవాలి అని రీతుని చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు. వామ్మో, ఇంట్లో కెమెరాలు ఉన్నాయంట. మనం ఏదైనా మాట్లాడుకుంటే అన్నీ వినేసి ఈ పాటికి చంపేస్తాడేమో అమ్మా. అందుకే చెప్పాను పిచ్చి మొద్దు, దేంట్లో దూరొద్దని. నువ్వు వింటావా? ప్రతిదానికి దూరిపోతున్నావు. మీ నాన్న నన్ను చావు కొడుతున్నాడు. అమ్మా, అసలు నాన్న మనసులో ఏముందో చెప్పట్లేదు. ఎందుకు ఇక్కడే ఉందామంటున్నాడు? నాన్నకేం ప్రాబ్లం? అది నాకు చెప్తే కదా నీకు చెప్పడానికి. వెళ్ళి మీ నాన్నే అడుగు. అదేంటో తెలుసుకో అమ్మా, మనం కూడా జాగ్రత్తగా ఉంటాం కదా. ముందు దర్శిని సంగతి చూడాలి. అది 3 రోజులు బావతో హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చింది. ఇదే మాట్లాడద్దన్నది. ఇవన్నీ వినే ఉంటాడు. వచ్చాక నన్ను వాయిస్తాడు. దర్శిని ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. గదిలోకి వెళ్తుంటే రీతు పిలుస్తుంది. ఏంటి రీతు, ఏమైనా కావాలా అని అడుగుతుంది. కావాలక్క, అడగగానే ఇస్తావా? ఇస్తాను. లేదా అడిగి చూడు రీతు. అయితే నీకు ఇష్టమైంది నాకు ఇచ్చే రాదు? నాకిష్టమా అంటూ ఏమీ లేదు కదా రీతు. చిన్నప్పటి నుంచి చూసావు కదా, నాకు ఏది ఇష్టమైన నువ్వే లాక్కునేదానివి. ఇప్పుడు పెద్దగా ఇష్టం అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఇష్టమైతే మాత్రం నా చేతిలో లేదు. అంతా నా భర్త చేతిలో ఉంది. కావాలంటే మీ బావని అడిగి తీసుకో. ఆఖరికి నా ప్రాణం కూడా తన చేతిలోనే ఉంది. అలా మాట్లాడుతున్న దర్శిని అలాగే నోరెళ్ళబెట్టి చూస్తుంది రీతు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ తెలుసుకుని అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.